ఇలా వైకుంఠం ఆ తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇంతకీ వైకుంఠ ద్వార దర్శనం ఈసారి ఎన్ని రోజులు కల్పిస్తారు? దర్శన టికెట్లు ఎలా కేటాయిస్తారు? తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేసింది టీటీడీ. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మొదటి 3 రోజులు సర్వదర్శనాలకు అనుమతి ఉండదు. మిగిలిన 7 రోజులు సాధారణ భక్తులకే పూర్తి స్థాయిలో దర్శనం ఉంటుంది. జనవరి 2 నుంచి 8 వరకు పరిమిత సంఖ్యలో టోకెన్ దర్శనాలుంటాయి. అంటే 300 రూపాయల టికెట్లు 15,000, శ్రీవాణి దర్శన టికెట్లు 1000 కేటాయించినట్టు టీటీడీ ప్రకటించింది. జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. 10 రోజుల్లో 182 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శన తలుపులు తెరిచే ఉంటాయి. అందులో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని టీటీడీ తెలిపింది. దర్శనాల కోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీన డిప్ ద్వారా భక్తులకు దర్శన టోకెన్లు కేటాయిస్తారు. వైకుంఠ ద్వారాలు తెరిచే 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. మొత్తంగా ఆ 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం దక్కనుంది. ఇక పరకామణిలో చోరీ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ తీర్మానం చేసింది. పరకామణి కేసు ఏదైతే ఉందో బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక ఇన్సిడెంటే కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది. మరోవైపు నవంబర్ 27న అమరావతిలో శ్రీవారి ఆలయం 2వ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని టీటీడీ ప్రకటించింది.